ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల దేవుడైన క్రీస్తు యేసు పేరట మీకు శుభములు కలుగునుగాక. నా యేసయ్య మిమ్మును అన్ని విషయములలో దీవించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వాక్య భాగం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. యేసయ్య చేసిన మేలులను ఉపకారములను తలంచుచు తలపోయిచు నిత్యము కృతజ్ఞతాస్తుతులతో ఆయనను గణపరచుచు ఆత్మీయ యాత్రలో యేసువైపు చూచుచు ఆయన అడుగుజాడలు నడిపించబడుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మనము నిత్యము సేవించుచున్న యేసయ్య సర్వశక్తిగల దేవుడు. నీ జీవిత కాలమంతయు ప్రభు రాక మన పోక జరిగేంత వరకు మనతో కూడా వచ్చేవాడు మన యేసయ్యే. ఎందరో నీతో కూడా పయనము చేసి మధ్యలో నిలిచిపోయిన వారు కలరు. కంటికి కనబడకుండా కనుమరుగైపోయిన వారు కలరు. కాలగర్భములో నిలిచిపోయిన వారు కలరు. నా యేసయ్య ఆదియు అంతమునై ఉన్నవాడు. నీతో కూడా అంతము వరకు వచ్చువాడు ఆయన ఒక్కడే. ఆయన సైన్యములకు అధిపత్యగు దేవుడు, పరాక్రమశాలి అయిన వాడు. ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, క్షణక్షణం నీతో కూడా ఆయన వచ్చును. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనులో, నీ చదువులలో, నీ ప్రయాణములో, నీ ఆత్మీయ యాత్రలో నీతో కూడా వచ్చి నీవు చేయనదంతయు సఫలము చేయగల శక్తిగల దేవుడు. నువ్వు పూనుకొనిన సర్వ ప్రయత్నములలో వృద్ధిని కలుగు చేయగలిగిన గొప్ప దేవుడు. నిన్ను అన్ని విషయములో ఆశీర్వదించగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు. నువ్వు ఆత్మలో మరింతగా బలపరచబడి స్థిరపరచబడి వర్ధిల్లునట్లుగా చేయుటకు మంచి దేవుడు. నీ ప్రయాణములను సఫలము చేయువాడు. నీకు ఆయుష్ను పెంచి ఆరోగ్యమును ప్రసాదించును. ఆత్మానందమును ఆత్మాభివృద్ధిని కలుగు చేయును. నిన్ను విడువక, నిన్ను ఎన్నడూ ఎడబాయక, నిన్ను ధైర్యపరిచి, నీ దిగులును పోగొట్టి, నీ ముందర నడిచి, నీకు తోడై ఉండి చేరవలసిన గమ్యమునకు గురియొద్దకు నడిపించి, అందరి ఎదుట నిన్ను గొప్ప చేసి ఘనపరచును. అందరూ నిన్ను గౌరవించున్నట్లుగా చేయును. నీతో కూడా ఉండి లేఖనములను చక్కగా విశదపరచి, నీ అవిశ్వాసమును తొలగించి, నీ హృదయంలో నుండి నీలో మండునట్లుగా చేసి, నీ మనోనేత్రములను వెలిగింప చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, పునరుత్థానుడు. నీతో కూడా వచ్చి నీ శత్రువుల మీద నీకు జయమును అనుగ్రహించి విజయోత్సవములతో ఊరేగించబడినట్లు ఊహకి మించిన ఘనకార్యములు చేయును. కావున నా దేవుని ప్రియులారా, ఇంతవరకు నీతో ఎవరు వచ్చారో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో, చివరికి అందరూ వదిలివేసి ఒంటరిగా చివరికి కన్నీళ్ళే నీ జీవితంలో అన్నపానములుగా మార్చబడి దుఃఖముతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయి ఒకవేళ ఉన్నావా, భయపడకు, ధైర్యముగా ఉండు. సర్వసృష్టికర్త అయిన దేవుడు, మహాబలవంతుడైన దేవుడు నీతో కూడా వచ్చి నీ సమస్యల నుండి, నీ శోధనలో నుండి, నీ ఇరుకు ఇబ్బందుల నుండి నిన్ను విడిపించి ఆత్మలో మరింతగా బలపరిచి ఆయన ఆగమమునకు నిన్ను సిద్ధపరచును గాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ, మరొకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. గత దినములన్నీ కూడా మీ కృపలు మమ్మల్ని భద్రపరిచారు. బలిష్టమైన బాహు కింద క్షేమాన్ని కలుగు చేశారు. అన్ని విషయములలో అన్ని వేళలా మీరు మాతో కూడా ఉండి ఆత్మలో వర్ధిల్లింప చేసి శారీరకంగా బలపరిచి అలాగే మానసికంగా స్థిరపరిచి మాతో కూడా వచ్చి మమ్మల్ని ప్రభా మీ పోలిక మీ సారూప్యములకి మమ్మల్ని నడిపించుచున్నందుకే మీకు స్తోత్ర. మమ్మల్ని విడవక ఎడబాయక దిగులు పడనివ్వక ధైర్యపరుస్తూ బలపరచబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఆకడ పర్యంతము మీరు మాతో కూడా ఉండి మీ నామాన్ని ఘనపరచుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా నా యేసునాథుడు మీతోనూ మీ కుటుంబముతోనూ వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ.